నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మోందా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులతో కలిసి గురువారం కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి గారికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత వారం రోజుల క్రితం కురిసిన వర్షం కారణంగా చొప్పదండి నియోజకవర్గంలో వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నదన్నారు. రైతులు ఇంత అరిగోస పడుతున్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ఆయనే సివిల్ సప్లై మంత్రిగా ఉండి కూడా కనీసం ఒక్కసారి కూడా రివ్యూ కూడా పెట్టిన దాఖలాలు లేవు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాయకులు ప్రజలతో రైతులతో మమేకమై స్థానిక సమస్యల పట్ల పూర్తిగా అవగాహనతో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షించేవారన్నారు. గత వారం 15 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వానలతో ముఖ్యంగా మెంతా అనే ఒక తుఫాను ప్రభావం వల్ల మరి పంటలన్నీ నేలకు రాలి నేల కొరిగి ధాన్యం తడిసి మొలకెత్తి రంగు మారినటువంటి సందర్భాలలో రైతులు మరి అన్నమో రామచంద్ర అని ఆలపిస్తున్నటువంటి ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా లేదా అనేది ఒక ప్రశ్నార్థకమైనటువంటి సందర్భం వచ్చింది. ఇదే సందర్భంలో ముఖ్యంగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి స్వయంగా తను వ్యవసాయ శాఖ మంత్రి, సివిల్ సప్లై మంత్రి ఇంతకుముందు ఇన్ఛార్జ్ ఉండే ఒక ఆయన తుమ్మల నాగేశ్వరరావు ఈ జిల్లా స్వయంగా ఇన్ఛార్జ్ మంత్రి. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మంత్రి ఇక్కడ ఇన్ఛార్జ్ ఉండే, ఇప్పుడు సివిల్ సప్లై మంత్రి. మరి ఈ జిల్లాకి ఇంత భారీ నష్టం జరిగినా కూడా ఒక మంత్రి కూడా కనీసం సందర్శనకు రాకుండా రైతులకు భరోసా ఇవ్వకుండా ఎంత నష్టం జరిగింది, మేము రైతులకు అండగా ఉంటామని చెప్పాల్సినటువంటి బాధ్యత గల ఒక ప్రభుత్వం ఇవాళ మరి ఎక్కడున్నారు వీళ్ళు? ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నాడా లేడా, కరువు అయిపోయిందా, అసలు ఏంటిది? కరీంనగర్ జిల్లా పరిస్థితి ఒక అనాథలాగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిస్థితే కాదు యావత్ తెలంగాణ కూడా మారిపోయినటువంటి పరిస్థితి మన కళ్ళకు కట్టినట్టుగా కనబడతా ఉంది. మరి ప్రజలు మిమ్మల్ని ఇందుకైనా గెలిపించింది, మీకు ఓట్లేసి గెలిపించినటువంటి రైతులను మీరు మోసం చేస్తున్నారు. ఇలా ప్రజలు అందరూ కూడా మీరు ఏదో చేస్తారని అనుకోని మిమ్మల్ని గెలిపిస్తే కనీసం ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగి తుఫాను వచ్చి తడిసిపోయినటువంటి ధాన్యం, కొట్టుకపోయినటువంటి ధాన్యం, నేలకు వాలినటువంటి వరి, తడిసినటువంటి పత్తి, రంగు మారినటువంటి ధాన్యాన్ని కనీసం చూసే టైం కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు, యంత్రాంగానికి సోయి లేదంటే ఈ ప్రజల పట్ల, తెలంగాణ రైతాంగం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో మనకు అర్థమవుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు రేపేదో గవర్నర్ గారు వస్తున్న సందర్భంలో వారు కొంత బిజీగా ఉండి డిఆర్ఓ గారికి, ప్రభుత్వానికి దీన్ని మరి రిప్రజెంటేషన్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇవ్వడం జరిగింది. గతంలో కేసీఆర్ గారు ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు, వడగళ్ల వాన పడ్డప్పుడు కేసీఆర్ గారే ఇదే కరీంనగర్ జిల్లా, ఇదే నల్లగొండ జిల్లా, ఇదే వరంగల్ జిల్లాకు స్వయంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా తిరిగి అక్కడ రైతాంగానికి ధైర్యం ఇచ్చి, మరి రైతాంగానికి ధైర్యం ఇవ్వడంతో పాటుగా ఎకరాన 10,000 రూపాయల నష్టపరిహారాన్ని అందజేసినటువంటి రైతు బాంధవుడు కేసీఆర్ గారు. మరి ఈ రెండేళ్లలో జరిగినటువంటి గతంలో చాలా నష్టం జరిగితే పోయిన సంవత్సరం కానీ ఇప్పుడు కానీ ముఖ్యమంత్రికి సోయి లేదు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరికి కూడా సోయి లేనటువంటి పరిస్థితి
ఉంది. మరి ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపుగా సుమారుగా 1300 ధాన్యం కొనుగోలు సెంటర్లు ఉంటే 30% కూడా ఇవాళ ధాన్యం కొనుగోలు సెంటర్లు ప్రారంభించలేదు, కొనుగోలు ప్రారంభం కాలేదు. మరి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండే ఉమ్మడి కరీంనగర్ జిల్లాల ఎమ్మెల్యే లేడా ఉన్నారు, గాడిద పలిగిట దోముతున్నారా? ప్రజలు ఇందుకైనా మిమ్మల్ని గెలిపించింది? మరి ఒకసారి ఆలోచన చేయండి. తెలంగాణ రైతాంగం అంతా ఆనాడు మరి ఏదో రైతు ప్రభుత్వం అని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటే మరి నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు వాళ్ళ రైతులంతా కూడా నమ్మి ఓట్లేస్తే ఇవాళ ఇంత భారీ నష్టం జరిగినా రైతులు అన్నమో రామచంద్రాన్ని రోధిస్తున్నా మరి రోజు మనం పేపర్లలో ఈ విధంగా చూస్తూ ఉన్నాం. ఇది కరీంనగర్ జిల్లాలో జరిగినటువంటి పత్రికలన్నీ టీవీలన్నీ కూడా మొత్తుకుంటున్నాయి. ఇవన్నీ కూడా ప్రతిరోజు అన్ని పత్రికలు కూడా ఇవాళ ఈ విధంగా రాస్తా ఉన్నాయి. నేల కొరిగినటువంటి రైతన్న పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం చూస్తే ఇది హృదయ విదారకంగా ఉంది. హృదయ విదారకంగా ఈ పరిస్థితి నెలకొంది. నేల వాలినటువంటి ఈ యొక్క వరి ఎట్లా కోస్తారు అసలు? ఇది చేతికి వచ్చినటువంటి నోటికాడికి వచ్చినటువంటి బుక్క ఎత్తుకపోయినట్టుగా 6 కాలం కష్టపడినటువంటి రైతన్న పరిస్థితి ఈ విధంగా ఉంది. రైతన్న నెత్తికి మరి ఇలా మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఈ రైతన్న గోస చూడండి, రైతన్న పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉందో. మరి మా పరిస్థితి ఏంది, మమ్మల్ని అడిగేటోడు లేడు, వచ్చేటోడు లేడు, మందలిచ్చేటోడు లేడు అనేటువంటి ఆ బాధ, రైతన్న బాధ ఒక్కసారి చూస్తే మనకు అర్థమవుతుంటుంది. ఇట్లా అనేక రకాలుగా ఇవన్నీ కూడా పత్రికలలో వచ్చినటువంటి ఫోటోలు, ఇవన్నీ పత్రికలలో టీవీలలో వచ్చినటువంటి ఫోటోలను మనం చూస్తే తెలుస్తుంది. ఈ విధంగా రైతన్న పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తే అర్థమవుతూ ఉంటుంది. సో మరి ఇవన్నీ తడిచినటువంటి ఇప్పటి వరకు ఇది ఎండలే. ఈ రైతన్న పరిస్థితి ఈ తడిచినటువంటి నీళ్ళలోనే ఈ వరి ఉన్నది, వరి నీళ్ళలోనే ఉన్నది, ఇంకా ఎండలేదు. కూద్దామంటే మరి ఆ దిగబడేటువంటి పరిస్థితి ఉన్నది, వరి కోసే పరిస్థితి లేదు. ఇది చేతికి ఒక విత్తనం కూడా, ఒక ధాన్యం కింద కూడా చేతికి వచ్చేటువంటి పరిస్థితి ఇవాళ లేదు. కనుక ఇవన్నిటిని కూడా ప్రభుత్వం వెంటనే మరి ఎన్నికల కోడ్ కాదు, ఎన్నికలలో పనిచేసుడు కాదు, పదవుల కోసం పాకులాడడం కాదు, పాలకులు రైతన్న గోస చూడండి, రైతన్న కష్టం చూడండి, రైతన్న కన్నీళ్లు చూడండి. రైతన్న కన్నీళ్లు పట్టించుకునేటువంటి తీరిక, ఆ తీరిక మీకు దొరుకుతలేదా? మంత్రులారా, ముఖ్యమంత్రి గారు, మాది పెద్ద రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఎక్కడ ఉన్నారు మీరు? ఇవాళ మంత్రులంతా, వ్యవసాయ శాఖ మంత్రి కానీ, సివిల్ సప్లై మంత్రి కానీ ఎక్కడ ఉన్నారు? ఒక్క రివ్యూ పెట్టడం కూడా మీకు స్టేట్లో, జిల్లాలలో గత ప్రభుత్వం ఇక్కడనే గంగుల కమలాకర్ గారు ఇక్కడ మంత్రి ఉండి వాళ్ళు సివిల్ సప్లై శాఖ నెల రోజుల ముందు కేసీఆర్ గారు పురమాయిస్తే నెల రోజుల ముందు, 2 నెలల ముందు ఇక్కడ రివ్యూలు జరిగేది. అయితే నేను కూడా ఒక మాజీ ఎమ్మెల్యేగా అనేక రివ్యూలు చేసి రైతులకు ఎక్కడ కూడా రైస్ మిల్లులు ఇబ్బంది కాకుండా, ధాన్యం కొనుగోలు సెంటర్లు ఇబ్బంది కాకుండా ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో రైతులకు అండగా ఉంటే ఇలా రైతులను వెన్నుపోటు పొడుస్తూ ఉంది, రైతులను అరిగోస పెడతా ఉంది, రైతుల కన్నీళ్లు పెట్టే విధంగా, రైతుల ఆత్మహత్యలను ఉరికొల్పే విధంగా ఇవాళ ఈ పరిస్థితి జరుగుతూ ఉంది. ఈడొక బండి సంజయ్ అనేటువంటి కేంద్ర మంత్రి ఉన్నాడు. బండి సంజయ్ అనేటువంటి కేంద్ర మంత్రి కరీంనగర్ జిల్లాకు ఎంపీగా ఉన్నాడు. అయ్యా బండి సంజయ్ గారు, మరి మీరన్నా కనీసం ఎంపీగా ఉన్నారు, కేంద్ర మంత్రి వ్యవహరిస్తూ ఉన్నారు, మరి పొలాల దిక్కు రావయ్యా, నేను గెలిపించినటువంటి ప్రజలను, రైతాంగాన్ని దిక్కు రావయ్యా, చూడవయ్యా కొద్దిగా. అది కూడా బండి సంజయ్ గారు కూడా తీర్చలేదా? ఇక కాంగ్రెస్ వాళ్ళకు తీర్చలేదు, బీజేపీ వాళ్ళకు తీర్చలేదు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, కాంగ్రెస్ మంత్రులకు తీర్చలేదు, ఎమ్మెల్యేలకు తీర్చలేదు, భారతీయ జనతా పార్టీ ఎంపీ గారికి కూడా, కేంద్ర మంత్రికి కూడా తీర్చలేదు. ఇవాళ టార్గెట్ మనకు 16 లక్షల మెట్రిక్ టన్నుల